అందరికీ నమస్తే అండి. ఎన్నికల ఖర్చు ఎంత, ఏ పార్టీ ఎంత ఖర్చు పెట్టింది, ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంటర్నల్ లెక్క ఈ వీడియోలో చెప్తా. అంటే ఎంతవరకు రివీల్ చేయాలో అంతవరకే రివీల్ చేస్తా. ఎందుకంటే ఇలా వేల కోట్ల ఖర్చులకు సంబంధించి మనం ఇష్టం వచ్చినట్టు చెప్పకూడదు. ఎందుకంటే ఈసీ నిబంధనలు కొన్ని ఉంటాయి, ఈసీకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇదిగో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి 40 లక్షలే ఖర్చు చేయాలి, ఒక ఎంపీ అభ్యర్థి ₹1 కోటి ఎంత, ఒకప్పుడు 70 లక్షలు ఉండేది, ఇప్పుడు దాన్ని పెంచారులే. ఎమ్మెల్యే అభ్యర్థికి ఒకప్పుడు 28 ఉండేది, ఇప్పుడు 40కి చేశారు. అలా పెంచుకున్నారు. సో రూల్స్ ఉంటాయి. సో దాని ప్రకారమే వాళ్ళు ఖర్చు చేయడానికి దానికి తగ్గట్టు బిల్లులు చూపించుకుంటారు. అంటే ఒక పాంప్లెట్ కొట్టించారు అనుకోండి, 1,00,000 పాంప్లెట్లు కొట్టిస్తారు. ఆ 1,00,000 పాంప్లెట్లకి ₹1,00,000 బిల్లు అయింది అనుకో, 100 పాంప్లెట్లు కొట్టించినట్టే రాపిస్తారు. 100 లేదా 1000 కొట్టించినట్టు రాయిస్తారు. వాళ్ళకి బిల్లు ఇచ్చిందేమో ₹1,00,000 ఇస్తారు, కానీ బిల్లు చూపించేదేమో 500 ₹1000 చూపిస్తారు. అట్లా పార్టీ కండువాలు ఒక 50,000 కండువాలు ఆర్డర్ ఇచ్చారనుకో, 1000 కండువాలు ఆర్డర్ ఇచ్చినట్టే చూపిస్తారు. అలా ఖర్చులు తగ్గించుకుంటూ చూపిస్తారు. అలాగే లిక్కరు వాటర్లకు పంచినవి అలాగా లెక్కయ్యారు. సో అది చూపిస్తారు. అయితే ఇంతకీ అసలు అనఫీషియల్గా ఆఫ్ ది రికార్డులో ఏ పార్టీ ఎంత ఖర్చు చేసింది? ఒక రాష్ట్రంలో ఒక పెద్ద పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో 152 నియోజకవర్గాలకు, ఒక్కో నియోజకవర్గానికి 30 చొప్పున పంపించారనేది నాకున్న సమాచారం. 152 నియోజకవర్గాలకు మాత్రమే పంపించారు. మిగిలిన 23 నియోజకవర్గాలకు ఎందుకు పంపించలేదంటే, అక్కడ ఉన్నవాళ్ళు ఫైనాన్షియల్లీ చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్లు. వాళ్ళకి పార్టీ నుంచి డబ్బులు వెళ్ళాల్సిన అవసరమే లేదు. వాళ్ళే అవసరమైతే పార్టీకి ఇస్తారు తప్ప వాళ్ళు పార్టీ దగ్గర డబ్బులు తీసుకోరు, పార్టీ దగ్గర డబ్బులు ఆశించలేదు. వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ అనమాట. సో ఆ 23కి తప్ప మిగిలిన 152 మంది అభ్యర్థులకు కూడా పార్టీ నుంచి 30 చొప్పున వెళ్ళింది. యావరేజ్గా 30. కొన్ని నియోజకవర్గాలకేమో 35 వరకు వెళ్ళింది. ఇప్పుడు పరుచూరు ఉంది, 25 వెళ్ళింది అనేది నాకున్న సమాచారం. పక్కన చీరాల ఉంది, 15-18 వెళ్ళింది అనేది నాకున్న సమాచారం. అలాగే కనిగిరి ఉంది, 32 వరకు ఇచ్చారనేది నాకున్న సమాచారం. అలాగే అంటే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆ నియోజకవర్గ అవసరాన్ని బట్టి, అక్కడున్న ఓటర్ల అవసరాన్ని బట్టి, ఆ అభ్యర్థి ఆర్థిక పరిస్థితిని బట్టి కొంతమందికి బాగా 15 ఇచ్చారు, కొంతమందికి 35 ఇచ్చారు, కొంతమందికి 30 అరౌండ్ ఇచ్చారు. ఇట్లా ఆ పార్టీ దాదాపుగా 4,500 మొత్తం అందరికీ పంపించడానికి ఖర్చు పెట్టారు. 4,500కు పైగా మొత్తం అందరికీ పంపించడానికి, నియోజకవర్గాల వారీగా అభ్యర్థులకు ఇవ్వడానికి ఏర్పాటు చేశారనమాట. ఇది పోలింగ్కు 20 రోజుల ముందే జరిగిపోయింది. పోలింగ్ మే 13వ తేదీ కదా, అక్కడికి 20 రోజుల ముందే ఎక్కడికక్కడ చేర్చేసి డంప్ పెట్టేసుకున్నారు. అది చాలా పకడ్బందీగా, చాలా చాకచక్యంగా జరిగింది. పార్టీ పరంగా వెళ్ళిందంతా చాకచక్యంగా జరిగింది, పోలీసులు ఎక్కడ పట్టుకోలేదు. కానీ కొంతమంది అభ్యర్థులు హైదరాబాద్ నుంచి తెప్పించుకోవడం, ఇప్పుడు ఒంగోలు నుంచి పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నారు లారీల్లో కింద పెట్టి. సో అవి దొరికిపోయినాయి. అలా కొంతమందివి దొరికిపోయాయి, అభ్యర్థులు తెచ్చుకున్నవి దొరికిపోయినాయి. కానీ పార్టీ పరంగా వెళ్ళినవి మాత్రం దొరకకుండా చాలా పకడ్బందీగా తీసుకెళ్లారనమాట. అలా మొత్తం 4,500కు పైగా పంపించారు. మరో ప్రధాన పార్టీ ఏం చేసిందంటే, ఆల్రెడీ కొంతమంది అభ్యర్థుల దగ్గర ఎప్పుడో డిపాజిట్లు కలెక్ట్ చేశారు. 10-15 అని వాళ్ళ ఆర్థిక స్థాయిని బట్టి డిపాజిట్లు కలెక్ట్ చేశారు. ఆ కలెక్ట్ చేసిన డిపాజిట్లతో సహా పార్టీ కొంత యాడ్ చేసి, కలెక్ట్ చేసిన డిపాజిట్లతో సహా పార్టీ కూడా కొంత యాడ్ చేసి రాష్ట్రం మొత్తం మీద 108 నియోజకవర్గాలకు, మొత్తం అన్ని నియోజకవర్గాలు కాదు, 108 మంది అభ్యర్థులకు మాత్రమే 20 నుంచి 25 వరకు పంపించారు. వీళ్ళు అంతకుమించి ఇవ్వలేకపోయారనమాట. ఇది ఒక రకంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే యాక్చువల్లీ రావాల్సిన ఫండింగ్ రాలేదు ఈ పార్టీకి. మరో ప్రధాన పార్టీకి రావాల్సిన ఫండింగ్ కొన్ని చోట్ల నుంచి ఆగిపోయినప్పటికీ కొన్ని చోట్ల సర్దుబాటు చేసి ఎంపీ అభ్యర్థుల ద్వారా కొంత ఇప్పించి, పార్టీ పరంగా కొంత ఇప్పించి, అభ్యర్థులు సొంతంగా కొంత ఏర్పాటు చేసుకునేలాగా ఓవరాల్గా 2,700 వరకు ఎంపీ అభ్యర్థులు సర్దుబాటు చేసింది కావచ్చు, పార్టీ పరంగా వెళ్ళింది కావచ్చు. ఓవరాల్గా 2,700 వరకు 108 నియోజకవర్గాలు మాత్రమే పంపించారు. మిగిలిన నియోజకవర్గాలకు స్థానికంగా వాళ్ళు చూసుకోవడం కానీ, లేదా స్థానికంగా కొంత సెట్ చేయడం కానీ, వేరే సోర్సులు చూడడం కానీ చేశారు.
ఈ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 25 నియోజకవర్గాల్లో ఈ పార్టీ ఫైనాన్షియల్గా వెనుకబడింది. కొంతమంది అభ్యర్థులకు చివరి నిమిషంలో రావాల్సినవి రాలేదు, అందాల్సినవి అందలేదు, పార్టీ పంపించినవి సరిపోలేదు, ఎంపీ అభ్యర్థులు ఇచ్చినవి సరిపోలేదు. సో ఆ కారణంగా అధికార పార్టీ ఏమో 2-2.5 ఇస్తుంటే వీళ్ళేమో 1 అలాగే ఇచ్చారనమాట. 1-15 అలాగే ఇచ్చారు కొన్ని చోట్ల. అలా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఆ పార్టీ అలా ఉంటే, అధికార పార్టీ అలా ఉంటే, ప్రతిపక్ష పార్టీ ఇలా ఉంది. సో ఇది ఆసక్తికరం. అంటే ఇప్పుడిప్పుడే లెక్కలు బయటకు వస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా పార్టీలు పంపించినవి, వాళ్ళు అసలు ఎంత ఖర్చు పెట్టారు, నాయకులకి ఎంత పంపించారు, ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయింది అనేది ఇప్పుడు పోస్ట్ పోల్, అంటే పోలింగ్ అయిపోయిన తర్వాత ఈ లెక్కలన్నీ బయటకు తీస్తారు. ఎందుకంటే కొంతమంది నాయకులు పంపిణీ చేయలేదనుకోండి, ఆ నాయకుల మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని చోట్లకు తక్కువే వెళ్ళింది అనుకోండి, ఎందుకు తక్కువ వెళ్ళింది అనేది చూడాల్సి ఉంటుంది. ఇదంతా కూడా పోలింగ్ జరిగిన తర్వాత లెక్కల్లోకి వస్తాయి. ఈ లెక్కల్లో భాగంగా అధికార పార్టీ నుంచి బయటకు వెళ్ళిన దానిలో దాదాపుగా ఒక 20-25% మిస్యూజ్ అయింది, ఓటర్ల వరకు వెళ్ళలేదు, నాయకుల దగ్గరే ఆగిపోయింది అనేది ఆ పార్టీ పెద్దలకు వస్తున్న రిపోర్టు. సో అందుకు ఆ నాయకులు ఎవరెవరు అనేది చూసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా రెడీ అవుతున్నారంట. థ్యాంక్ యూ.